హాయ్. అమ్మ అంటే అమ్మనే. అమ్మని బీట్ అవుట్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. అమ్మ దగ్గర 500 అడిగితే 100 ఇస్తుంది. ఒక చపాతి అడిగితే 2 చపాతీ పెడుతుంటుంది. దగ్గరికి రా, తప్పు చేస్తే కొట్టను అంటుంది. దగ్గరకు మాత్రం వెళ్ళామంటే వీపు విమానం మొత్తం మోయించేస్తుంది. అంతా మీ నాన్న బుద్ధే అంటుంది తప్పు చేసినప్పుడు. ఎవరైనా అచ్చు మీ అమ్మలాగా ఉన్నామండి పొగిరి పొంగిపోతుంది పూరిలాగా. బాధ వచ్చినా దాచుకోలేదు, కోపం వచ్చినా ఓడ్చుకోలేదు, ప్రేమ వస్తే అస్సలు పట్టుకోలేము. అలా ఏంటి అమ్మ మీకు ఎక్స్పీరియన్స్ అయిందా? ఎవరి అమ్మ అయినా అమ్మని అర్థం చేసుకోవాలి. దానికి మళ్ళీ మీరు అమ్మ అయితేనే అమ్మని అర్థం చేసుకోగలుగుతారు. మీరు అమ్మ అయ్యేదాకా అమ్మని అర్థం చేసుకోవటం పూర్తిగా అవ్వదు. ఇంకా మోర్ స్ట్రగుల్ అంటే మోర్ ప్రయారిటీ, ఎంత సాక్రిఫైస్ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది, ఎలా ఓవర్కమ్ అవుతాం, ఇదన్నీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాం. మన అమ్మ అయినప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి అమ్మోడ వాల్యూ ఏ అమ్మకైనా మనకు అమ్మ అంటే ఇష్టం. అప్పుడు అమ్మ అన్నప్పుడు 50% ఉండదు. వన్స్ ఒకసారి మీరు అమ్మ అయిన తర్వాత ఆ ఫేసెస్ అంతా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత 100% మీరు అమ్మని అర్థం చేసుకోగలుగుతారు. కానీ కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకున్న ప్రాసెస్లో ఏదైనా తేడా వస్తే మీ అమ్మనే కదా. ఒక్క మెట్లు దిగండి, ఏం కాదు. ఎన్నో మెట్లు జీవితంలో దిగుతుంటాం, ఎక్కుతుంటాం. మన అమ్మ కోసం మన అది మాత్రం దిగలేమ్మా. ఈ జన్మానికి వాళ్ళ బ్లడ్, వాళ్ళ ఫ్లెష్, వాళ్ళ ఇంట్లోనే పుట్టాము, పెరిగాము. నెక్స్ట్ ఎవరు ఎక్కడ ఉంటారో, ఎలా ఉంటామో, ఏం చేస్తామో ప్రెడిక్టబుల్ కాదు. ఈ జన్మని ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీలైన వరకు నవ్వుతా బతుకుతాం, నవ్విస్తా బతుకుతాం, నవ్వులో పాలవ్వకుండా బతుకుతాం. ఏమంటారు మరి? హ్యాపీ మదర్స్ డే.